జిఎన్ఆర్ స్క్వేర్ అసోసియేట్స్ అందిస్తున్న ఈ ప్రత్యేక సందేశం మీ ఆరోగ్యం కోసం. విషయం 1. రోగం వచ్చాక మందుల కోసం నడవడం కంటే రోగం రాకుండా ఉండటానికి మైదానంలో నడవడం మేలు. మనం చాలా మందిని చూస్తుంటాం, షుగర్ వచ్చిందనో బీపీ పెరిగిందనో డాక్టర్లు చెబితే తప్ప నడక మొదలుపెట్టరు. కానీ మేధావి లక్షణం ఏమిటంటే సమస్య రాకముందే మేల్కొనడం. మందుల సీసాల కోసం మెడికల్ షాపులకు వెళ్లే నడక కంటే స్వచ్ఛమైన గాలిలో వేసే అడుగు మిమ్మల్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది. విషయం 2. నీ పాదాలకు నడకను నేర్పించు. అవి నిన్ను ఆసుపత్రి గడప తొక్కకుండా కాపాడతాయి. మన శరీరం ఒక యంత్రం లాంటిది. యంత్రం పనిచేయకపోతే తుప్పు పడుతుంది. అలాగే మనిషి కదలకపోతే రోగాలు చుట్టుముడతాయి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నడక మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ పాదాలకు నడక అలవాటు చేస్తే అవి మిమ్మల్ని ఆసుపత్రి బెడ్ల మీద పడకుండా కాపాడుతాయి. విషయం 3. వాకింగ్ అనేది కేవలం క్యాలరీలను కరిగించే పని కాదు. అది నీ మనసులోని ఒత్తిడిని కడిగేసే ఒక ప్రశాంత యాత్ర. నేటి కాలంలో శారీరక రోగాల కంటే మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. విటమిన్ డి లోపం వల్ల కూడా చాలా మందిలో డిప్రెషన్, నీరసం కనిపిస్తున్నాయి. మీరు ప్రకృతిలో నడుస్తున్నప్పుడు మీ మెదడులో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మీ మనసును ఉత్సాహపరిచి సరికొత్త ఆలోచనలకు దారితీస్తుంది. విషయం 4. ఆరోగ్యం అనేది మార్కెట్లో కొనే వస్తువు కాదు. అది నువ్వు ప్రతిరోజు వేసే అడుగుల ద్వారా సంపాదించుకునే ఆస్తి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యాన్ని కొనలేం. నేటి కాలంలో ఆహారపు అలవాట్లు మారాయి, కల్తీ ఆహారం పెరిగింది. ఇలాంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం శారీరక శ్రమ. మీరు వేసే ప్రతి అడుగు మీ ఆరోగ్య ఖాతాలో వేసే ఒక పొదుపు లాంటిది. అది భవిష్యత్తులో మీకు ఆరోగ్యకరమైన రిటైర్మెంట్ ఇస్తుంది. విషయం 5. 40 ఏళ్ల తర్వాత డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ కంటే 20 ఏళ్ల నుండి నువ్వు వేసే వాకింగ్ అడుగులే నీ జీవితానికి శ్రీరామరక్ష. యువత గమనించాల్సిన విషయమిది. ఇప్పుడు బాగుంది కదా అని నిర్లక్ష్యం చేస్తే 40 దాటాక శరీరం సహకరించదు. అందుకే వయసులో ఉన్నప్పుడే నడకను ఒక వ్యసనంగా మార్చుకోండి. అప్పుడు 50 ఏళ్లలో కూడా మీరు 20 ఏళ్ల ఉత్సాహంతో కనిపిస్తారు. ముగింపు పలుకులు. మిత్రులారా, ఆరోగ్యం అనేది ఒక వరం కాదు, అది మనం అలవర్చుకునే ఒక క్రమశిక్షణ. ఈ రోజే, ఈ క్షణమే మీ నడకను ప్రారంభించండి. గుర్తుంచుకోండి, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే జిఎన్ఆర్ స్క్వేర్ అసోసియేట్స్ ఆకాంక్ష.